భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి ఉపాసనా బలం చేత ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాల్ని తెలియజేస్తూ ఉన్నాను. 2వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి 8/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి వృషభం నుండి మిథునంలోకి బుధుడు, అలాగే కర్కాటకం నుండి సింహంలోకి అంగారకుడు యొక్క సంచారం జరగబోతుంది. వివిధ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలే కాకుండా ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ఎంతో ప్రభావాన్ని చూపబోతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉండబోతున్నాయి. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణంలో కలిగే రకరకాలైనటువంటి మార్పులు, వాటి కారణంగా వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల అవ్వచ్చు, వర్ష తీవ్రత వల్ల అవ్వచ్చు, వరదలు ముంపులు లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకి ఈ వారం అత్యంత అనుకూలం, అద్భుతం కూడా. ఆత్మవిశ్వాసం చేత మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రుల చేత ప్రేమ, అభిమానాలు, అనురాగాల చేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సాహచర్యం వల్ల, వాళ్లకు సంబంధించినటువంటి సహకారం వల్ల మీరు మరిన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఎన్నో అంతుచిక్కనటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకం, కొనుగోలు విషయంలో తప్పనిసరిగా మీకు విజయం లభించేటువంటి అవకాశం ఉంది. రాబడికి తప్పనిసరిగా దారులు పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి జాతకుల ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కంటికి సంబంధించినటువంటి, రక్త సంబంధమైనటువంటి అంశాల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ అందరికి కూడా తెలిసినట్లే అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి స్వరూపం దగ్గరకు వెళ్ళి గణపతికి గనక గరికమాల ఇస్తూ అటుకులు, బెల్లం నివేదన చేయగలిగితే యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో అభివృద్ధి ఉంటుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.